ఎలక్ట్రిసిటీ బిల్లు తగ్గించుకోవాలని మీరు సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలనుకుంటే కానీ దాని ఖర్చు ఎక్కువగా అనిపిస్తే మీరు సబ్సిడీతో సోలార్ ప్యానెళ్లు అమర్చుకోవచ్చు. అయితే కొన్ని నిబంధనలు ఉన్నాయి. సబ్సిడీ కేవలం రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు మాత్రమే లభిస్తుంది. అంటే మీరు మీ ఇంటి అవసరాల కోసం సోలార్ సిస్టమ్ అమర్చితేనే సబ్సిడీ వర్తిస్తుంది. షాపులు, ఆఫీసులు, ఫ్యాక్టరీలు వంటి వాణిజ్య అవసరాల కోసం ఏర్పాటు చేసిన సిస్టమ్ కి సబ్సిడీ ఇవ్వబడదు. రెసిడెన్షియల్ కేటగిరీలో కూడా మీరు ఇంటి యజమానితో పాటు మీకు స్వంతంగా పైకప్పు ఉండాలి. అటువంటి పరిస్థితిలో 10 కిలోవాట్ల వరకు సోలార్ సిస్టమ్ పై గరిష్టంగా 90% వరకు సబ్సిడీ పొందవచ్చు. 10 కిలోవాట్లకు పైగా సబ్సిడీ ఇవ్వబడదు. మీకు స్వంతంగా పైకప్పు లేని పరిస్థితిలో, ఉదాహరణకు మీరు అపార్ట్మెంట్ లో నివసిస్తే అందరికీ కామన్ పైకప్పు ఉంటే, అటువంటి సందర్భాల్లో మీరు మీ సొసైటీ కామన్ ఫెసిలిటీస్, లిఫ్ట్లు, వాటర్ సప్లై, లైటింగ్ వంటివి కోసం సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయవచ్చు. ఇలాంటి సందర్భాల్లో 500 కిలోవాట్ల వరకు సిస్టమ్ పై గరిష్టంగా ₹36 లక్షల వరకు సబ్సిడీ పొందవచ్చు. మీరు సబ్సిడీ పొందాలనుకుంటే అధికారిక వెండర్ ద్వారానే సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయించాలి. సబ్సిడీ ప్రక్రియను సులభతరం చేయడానికే ప్రభుత్వం సోలార్ రూఫ్ టాప్ పోర్టల్ అనే వెబ్సైట్ ను ప్రారంభించింది. మీరు ఈ పోర్టల్లో అప్లై చేయాలి. అప్పుడు సబ్సిడీ నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఎలాంటి మధ్యవర్తి అవసరం లేదు. అయితే మీ సోలార్ సిస్టమ్ ఆమోదం పొందిన తర్వాతే సబ్సిడీ అందుతుంది.